మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరం లగ్నంలో శని, లగ్న వ్యయ స్థానాలలో రాహువు, తృతీయ చతుర్థ స్థానాలలో గురువు, సప్తమ షష్టమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలినాడి శని ప్రభావం ఉన్నది. ఊహించని కొత్త అవకాశాలను అందుకుంటారు. మానసికంగా శారీరకంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎన్నో కొత్త పనులలో పోటాపోటీగా పాల్గొనగలుగుతారు. మంచి అవకాశాలను అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మన్యుపాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించాలి. గౌరీదేవి పూజ కానీ దుర్గాదేవి పూజ కానీ చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. టీం వర్క్తో చేసే పనులలో పురోగతి బాగుంటుంది. ఉద్యోగానికి కొంతకాలం సెలవులు పెట్టి రెస్ట్ తీసుకోవాలన్న పరిస్థితులు ఏర్పడతాయి. ఎంతగానో శ్రమిస్తే కానీ రుణాలను తీర్చలేని పరిస్థితులు ఏర్పడతాయి. నెలవారీ ఈఎంఐల విషయంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉన్నత విద్య, వైద్య విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతకాలం ఏకాగ్రత లోపించినప్పటికీ చివరికి మాత్రం మంచి పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. విద్యల్లో రాణిస్తారు. విదేశీ అవకాశాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు రెండూ నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తరచూ చిన్న పెద్ద ప్రమాదాలు జరగటము ఇది కేవలం మన నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. ఇది గ్రహించి మెలగండి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త అవసరం. పౌష్టికాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ఆహారం విషయంలో తీసుకోవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు, తరచూ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా మీ చేతుల మీదుగా ప్రారంభించగలుగుతారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలను చేయగలుగుతారు. సేవా సంస్థలకు విరాళాలను అందజేస్తారు. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆర్డర్లను, ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి, బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విన్నారు కదా మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. అప్పు తీసుకునే విషయంలో మాత్రం అంటే డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు ఆరోగ్యం అంటే మనం ఆహారం కూడా మన ఇంట్లో తయారు చేసినటువంటిది తీసుకున్నట్లయితే మనం అందరం ఆరోగ్యంగా, ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహిస్తే చాలా మంచిది.